ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రజావాణి కొనసాగిస్తాం. పోడు భూముల సాగుకు సౌర విద్యుత్. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రజావాణి కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రజలు తమ అవసరాలు, ఇబ్బందులను నేరుగా చెప్పుకోవడానికి ప్రజాప్రభుత్వం ప్రజావాణి ఏర్పాటు చేసింది. ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా మంగళవారం హైదరాబాద్ ప్రజాభవన్లో అధికారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. పోడు భూముల సాగుకు సంబంధించిన వ్యవసాయ బోర్డులకు రైతులు సౌర విద్యుత్తును ఏర్పాటు చేసుకోవడానికి చర్యలు చేపట్టాలంటూ గిరిజన సంక్షేమ శాఖకు ఆదేశాలు ఇస్తారట. సరే, ఇదంతా పక్కన పెట్టండి. ప్రజావాణి ఎక్కడెక్కడో ఆదిలాబాద్ నుంచి, ఇటు నల్గొండ నుంచి, ఎక్కడెక్కడో దూర దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకి డైరెక్ట్గా ముఖ్యమంత్రికి లేకపోతే మంత్రులకి వాళ్ళ బాధను చెప్పుకోవడానికి ఒక అవకాశాన్ని ప్రజావాణి ద్వారా కల్పిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు గేట్లు వేసిరు, పెద్ద పెద్ద గేట్లు పెట్టుకున్నారు, ఇనుప కంచెలు పెట్టుకున్నారు, లోపలికి రానివ్వలే. మీరు రాణిస్తున్నారు, అక్కడ వరకు ఓకే. 1 year అవుతుంది కదా, మీరు రాణిస్తున్నారు అని ఎన్ని రోజులు చెప్పుకొని తిరగాల? అల్టిమేట్గా ఏం జరగాల? ఈ రాణిస్తున్నారు, కలుస్తున్నారు అన్నది కేవలం 10%. అల్టిమేట్గా ఏం జరగాల? వాళ్ళు చెప్పుకున్న సమస్యకి, వాళ్ళు చెప్పుకున్న బాధకి ఒక పరిష్కారం దొరకాలి. మరి ఆ పరిష్కారం దొరకడంలో మీరు ఎంతవరకు పనిచేస్తున్నారు? మీరు అన్నింటి మీద వైట్ పేపర్స్ రిలీజ్ చేశారు కదా అసెంబ్లీలో. ఈ ప్రజావాణి కార్యక్రమానికి సంబంధించిన విషయంలో కూడా వైట్ పేపర్ ఎందుకు రిలీజ్ చేయరు? దానికి ఇన్ఛార్జ్గా చిన్నారెడ్డి గారిని పెట్టారు, వనపర్తి ఆయన మాజీ ఎమ్మెల్యే. మరి ఆ చిన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయొచ్చు కదా. ఇగో ఇన్ని అప్లికేషన్స్ వచ్చినాయి, ఇన్ని కేసులు వచ్చినాయి, ఇగో ఇందులో వీటిని మేము అమలు చేసినాం, ఇవి అమలు దశలో ఉన్నాయి అని చెప్పొచ్చు కదా. మీరు అంటున్నారు కదా, మేము ఏది మన ఉద్యోగాలు ఇచ్చే క్రమంలో ఎల్బీ నగర్లో పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి అది ఇస్తున్నారు కదా. అదే ప్రజాభవన్లో లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మీరు చేసిన ఈ ప్రజావాణి ద్వారా ఏ అప్లికేషన్లు అయితే మీరు పరిష్కరించారో ప్రజావాణి అదే ప్రజాభవన్కి పిలిపించి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయండి. నేను చెప్తున్నా, దానం నాగేందర్ కబ్జాల మీద మీకు ప్రజావాణి అప్లికేషన్ వచ్చింది బేగంపేట్ భూముల విషయంలో. కంప్లీట్ అయిందా? భట్టి విక్రమార్క గారు సమాధానం చెప్పాలి. కాప్రాలో ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల ఎమ్మెల్యే మా భూములు కబ్జాలు పెట్టిండు, మా భూములకు రానివ్వట్లేదు, మమ్మల్ని ఇల్లు కట్టుకోనివ్వట్లేదని మీకు వచ్చి కంప్లైంట్ చేశారు. సమస్య పరిష్కారం అయిందా? ఏ దశలో ఉన్నది? జోకర్ మల్లారెడ్డి, కబ్జాల మల్లారెడ్డి మా భూమి కబ్జా చేసిండు మేడ్చల్లో, 3 చింతలపల్లిలో అని చాలామంది పేదలు వచ్చి మీకు కంప్లైంట్ చేశారు. సమస్య పరిష్కారం అయిందా? చెప్పండి ఒకసారి. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలామంది రాజకీయ నాయకులు కబ్జాలు చేసిన భూముల విషయంలో ఇదే ప్రజావానికి వచ్చి కంప్లైంట్ చేశారు. బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. బీఆర్ఎస్లో మొన్నటిదాకా మంచిగా మెక్కి బలిసి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిన నాయకులు కూడా ఉన్నారు. మరి వీళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారని అడుగుతున్నాం. గొర్రెల స్కామ్ మీద వచ్చారు, చాలా స్కామ్ల మీద కూడా మీ దగ్గరకు వచ్చి అప్లికేషన్లు ఇచ్చారు. ఈ సమస్యని మీరు ఏం పరిష్కరించారో ఒక్కసారి సమాజానికి చెప్పండి, తెలంగాణ ప్రజలకు చెప్పండి. తూతూ మంత్రంగా అదేదో నడుస్తున్నదా అంటే నడుస్తున్నది. ఒకప్పుడు ఎట్లా జనం ఉండే, తర్వాత ఎందుకు లేరు? నమ్మకం పోయింది వ్యవస్థ మీద.